టైర్ల షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాగ్ పిఎస్ పరిధిలోని సుచిత్ర సెంటర్ లో ఈ ఘటన జరిగింది. రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న సన్ రైజ్ వాటర్ వాష్ అండ్ వీల్ అలైన్మెంట్ షాప్ లో మంటలు చెలరేగాయి. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టైర్లో వాళ్ళ యాక్సిడెంట్స్ అండ్ వీల్ అలైన్మెంట్ అని తేలింది. ఆ పక్కన ఒక బిల్డింగ్ కూడా ఉన్నది. ఇక్కడ ఈ స్మోక్ వల్ల ఆ బిల్డింగ్ వల్ల మనుషులు కూడా 3 ఫ్యామిలీస్ సఫర్ అయిపోయారు. మేము ఇమీడియట్లీ పక్కన వాళ్ళని ఇమీడియట్లీ బయటకు రమ్మని చెప్పాము. టైర్ని కంప్లీట్ అయితే ప్రస్తుతానికైతే ఆరిపోయింది. ఒక 5-10 మినిట్స్లో అయితే మొత్తం స్మోక్ కూడా అయిపోతుంది. ప్రస్తుతానికైతే ఎవరైతే ఇంటికి కాలేదు. 3:30కి కాల్ వచ్చి ఫైర్ షాప్ అయిందని ఇక్కడ షాప్ దగ్గర వచ్చాను. అప్పటికి కంట్రోల్ తప్పింది. మా షాప్లో ఒక 20 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. ఒక 10 years నుంచి షాప్ నడిపిస్తున్నాము. అది కంట్రోల్ కాక ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కంట్రోల్ చేస్తున్నారు. 2 కోట్ల వరకు నష్టం జరిగింది. ఒక 70-80 lakhs వరకు టైర్స్ ఉంటాయి. లిక్విడ్ క్యాష్ ఉంది, కార్ యాక్సిడెంట్స్ ఉంది, మిషనరీ ఒక 35-40 lakhs వరకు మిషనరీ ఉంటుంది. అన్ఎక్సెప్టెడ్ జరిగింది. మా పరిస్థితి మొత్తం రోడ్డు మీదకి వచ్చిందండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల గవర్నమెంట్ మాకు వల్ల ఆదుకొని మాకు సహకరించాలని కోరుతున్నాం. ఇలాంటి షాపుల్ని కూడా కాలనీవాసులు కాలనీలో పెట్టనీయకుండా కెమికల్స్ని, ఇలాంటి ప్లాస్టిక్ని, మరి టైర్ల షాపుల్ని, ఇలాంటి గుడిసెల్ని వేయకుండా కాలనీవాసులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఫైరింగ్ జరిగినప్పుడు ప్రాణ నష్టం జరిగితే ఎవరు కూడా దాన్ని పూడ్చలేరు. కాబట్టి మరి ఈ షాప్లో సుమారు 2 కోట్ల నష్టం జరిగింది. టైర్లు అయితే, మిషన్ అయితే, స్పేర్స్ అయితే కానీ పెద్ద ఎత్తున కాలిపోయినాయని చెప్పి ప్రభుత్వం ఆదుకొని మళ్ళీ వారి షాపు నడిచే విధంగా ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది.